జీవన వాళ్ళ పెద్దమ్మతో ఫోన్లో ఎలా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా ఆనంది వస్తుంది. ఆనంది వచ్చి అక్కడ ఉన్న జీవన మాట్లాడుతూ ఉండడం చూసి జీవన ఇందమ్మ గారితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏం మాట్లాడుకుంటే నాకెందుకులే అని చెప్పి ఆనంది అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో జీవన ఇలా అంటూ ఉంటుంది. ఏం చేస్తాం పెద్దమ్మ, ఆ కుట్టిని ఇరికిద్దామంటే నేను మధ్యలో ఇరుక్కున్నానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా ఆగి జీవన మాటలను అయితే అక్కడ నిలబడి వింటూ ఉంటుంది. ఇక జీవన అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది. నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా పెద్దమ్మ, ఈ ఇంట్లో చాలా వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలన్నింటినీ కవర్ చేసుకొని ఆ రోజు రాత్రి ఆ ఫైల్స్ని మార్చాను. అత్తయ్య గారు చెప్పినట్లుగానే కుట్టి 18,000కే రాసింది. కానీ నేను ఆ డాక్యుమెంట్స్ని రాసి మార్చి 10,000కే రాశాను. అవి మార్చడానికి నాకైతే ఆ దేవుడు చుక్కలు చూపించాడు. నాకైతే చుక్కలు కనిపించాయి. కానీ ఏం చేస్తాం, ఇప్పటికైనా సరే దాన్ని ఇరికిద్దాం అనుకుంటే మధ్యలో నేనే ఇరుక్కున్నానని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక జీవన చేసిన కుట్ర తెలిసి ఆనంది అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఆ జీవన వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక జీవన అయితే వాళ్ళ పెద్దమ్మతో అన్ని మాటలు కూడా చెప్తూ ఉంటుంది. ఇక అన్నీ కూడా చెప్పి కుట్టిని మోసం చేయాలనుకున్నాను, కానీ తిరిగి నేనే ఇరుక్కున్నాను. అప్పటికి అత్తయ్య గారు ఎన్నెన్నో చెప్తారు, ఆనంది గురించి నీకు తెలియదు, ఆనందిని ఏమేనంటే మర్యాదగా ఉండదని నాకు అత్తయ్య గారు వార్నింగ్ ఇచ్చినా సరే నేను ఆ కుట్టితో పెట్టుకున్నాను చూడు, నాది తలనొప్పి, నాకు బుద్ధి లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేయగానే అటుగా జీవన చూస్తుంది. ఇక అక్కడ ఉన్న ఆనందిని చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్